అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ కూడా లేకుండా కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం మళ్ళీ వచ్చిందండి. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన ఆల్ ఇండియా మెరిట్ ఆధారంగా లిస్ట్ అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా ఇండియా మొత్తం నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే 10థ్ పాస్ అయిన వారికి, 18-40 సంవత్సరాల లోపు వారికి, మహిళా అభ్యర్థులకైతే ఫీజు గూడా లేదండి. సో, ఇది పూర్తిగా మీ మెరిట్ అంటే మీ మార్కుల మీద ఆధారపడి వచ్చే జాబ్ అనమాట. మీరు ఏ జిల్లాలో అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఆ జిల్లాలో మీకు మార్కులు ఎక్కువుండి, అప్లికెంట్స్ తక్కువగా ఉంటే, మీకే అయితే డైరెక్ట్‌గా జాబ్ వస్తుందండి. ఎలా సెలక్షన్ ఉంటుంది? ఎన్ని పోస్టులున్నాయి? ఏ తేదీన అప్లై చేసుకోవచ్చు? మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుంది? అనే వివరాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కింద కనపడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే, ఈసారి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మొత్తం 28,740 పోస్టులయితే రిలీజ్ అయ్యాయి. ఇవి స్టేట్ వైస్‌గా విభజించబడ్డాయండి. ఆంధ్రప్రదేశ్‌లో 1,215 పోస్టులయితే విడుదలయ్యాయి. తెలంగాణలో 519 పోస్టులయితే విడుదలవ్వడం జరిగిందండి. ఇది ఆల్ ఇండియా నోటిఫికేషన్ అయినా, మన తెలుగు రాష్ట్రాలకు మంచి ఎ మంచి ఎక్కువ పోస్టులయితే తీయడం జరిగిందండి. ఇక ఎలిజిబిలిటీ విషయానికొస్తే, కేవలం 10వ తరగతి పాస్ అయ్యుండి డిగ్రీ, ఇంటర్, బీటెక్ ఇవేవి అవసరం లేకుండా, మీ వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటే, మీరు ఖచ్చితంగా ఈ జాబ్‌కైతే అర్హులుగా అయితే పరిగణిస్తారండి. ఇక మహిళా అభ్యర్థుల విషయానికొస్తే, వారికి అప్లికేషన్ ఫీ అనేది 0 అండి. ఈ రిక్రూట్మెంట్ పూర్తిగా 10థ్ క్లాస్ మెరిట్ మీద అయితే ఆధారపడి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 3 రకాల పోస్టులయితే ఉన్నాయండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి బీపీఎం. రెండవది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి ఏబీపీఎం. మూడవది గ్రామీణ డాక్ సేవ అండి జీడీఎస్. ఇక ఈ పోస్ట్ వైస్‌గా చూసుకుంటే, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బ్రాంచ్‌కి హెడ్‌లా ఉంటారండి. ఏబీపీఎం మరియు జీడీఎస్ వల్ల ఆయనకు కింద అయితే పనిచేస్తారు. ఇదైతే పెద్ద పోస్ట్ అనే చెప్పుకోవచ్చండి. ఇకపోతే ఈ ఉద్యోగాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయండి. లోకల్ అభ్యర్థులకు సహజంగా అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. ఉదాహరణగా ఒక విషయం చూసుకుంటే, మీ పంచాయతీ లేదా మీ గ్రామానికి పోస్ట్ ఉంటే, మీకు ఎక్కువ మార్కులుంటే, జాబ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ క్యాస్ట్, డిగ్రీ, ఎగ్జామ్ అన్నీ కాదండి. మార్కులు మాత్రమే మీకు జాబ్ వచ్చేలా చేస్తాయి. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ చాలా క్లియర్‌గా అయితే ఉందండి. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ కూడా లేదండి. కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్‌లో మీ పేరొస్తే డైరెక్ట్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత జాబ్ కన్ఫర్మ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికొస్తే, ఎంత ఏజ్ ఉండాలి అంటే, క్యాస్ట్‌ని బట్టి వయసు సడలింపులనేవి కూడా ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 సంవత్సరాలయితే ఉంటాయండి. అందుకే అర్హత ఉంటే ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక సాలరీస్ విషయానికొస్తే, మొదటిగా బీపీఎం వాళ్ళకి ఎంత ఇస్తారంటే 12,000 నుంచి 29,300 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. బీపీఎం వాళ్ళకి అండ్ జీడీఎస్ వాళ్ళకి 10,000 నుంచి 24,000 వరకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. బీపీఎంకి ఎందుకు ఎక్కువ సాలరీ ఉంది అంటే, హెడ్ పోస్ట్ కావడం వల్ల, అంటే పెద్ద పోస్ట్ కావడం వల్ల ఎక్కువ సాలరీ అయితే ఉంటుందండి. ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి. ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే, జనరల్, ఓబీసీ వాళ్ళకు రూ. 100, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదండి. అంటే చాలామందికి రూ. 0తో అప్లై చేసుకునే అవకాశం గూడా ఉందండి. ఈ ఎగ్జామ్‌కి అప్లై చేయాలి అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే, 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ మీకుంటేనే, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ వర్కింగ్‌లో ఉన్నవి ఉండాలండి. ఓటీపీ మరియు అప్డేట్స్ అని మీ మొబైల్ లేదా మెయిల్‌కైతే రావడం జరుగుతుంది. అందువల్ల వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వడం చాలా బెటర్ అండి. అప్లికేషన్
అనేది పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుందండి. అధికారిక జీడీఎస్ వెబ్‌సైట్‌కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ చేసి స్టేట్, జిల్లా సెలెక్ట్ చేసుకొని ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేసి ఫార్మ్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే పూర్తవుతుందండి. అప్లికేషన్‌కి నేను మరొక వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలన్నది. మీరు కింద కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అంటే. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు మాత్రమే ₹100 ఫీజ్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళకు ఫీజ్ అయితే లేదండి. జనరల్ కేటగిరీ, నార్మల్ కేటగిరీలో వాళ్ళకు కూడా మహిళలకు మాత్రమే ఫీజ్ అయితే లేదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అండి. ఇకపోతే ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఏది లాస్ట్ డేట్, మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుంది అనే విషయం చూస్తే అప్లికేషన్ అనేది జనవరి 31 లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 14వ తేదీన ముగుస్తుందండి. మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 28వ తారీఖున అయితే రావడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిల్ అయితే వస్తుందండి. దాన్ని బట్టి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత వెంటనే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మీరు రెడీగా అయితే పెట్టుకోండి. లాస్ట్ మినిట్‌లో కంగారు పడకుండా అన్నీ రెడీగా పెట్టుకోవడం వల్ల ఎలాంటి తప్పు జరగకుండా మీకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఒక్కసారి సెలెక్ట్ అయితే లైఫ్ సెటిల్ అయినట్టే ఛాన్స్ ఉంటుందండి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మిస్ చేసుకోకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కోసం అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవగానే నేను మళ్ళీ కొత్త వీడియోతో ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తానండి. ఆ వీడియోస్ మీకు రావాలి అంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇకపోతే ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట బెల్‌ను ఆన్‌లో అయితే పెట్టుకోండి.